హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ ఇప్పుడు మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో మీకేం మొన్నటిదాకా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. సరే మొన్న కేరాంప్ విడుదలప్పుడు ఏదో జరిగింది, అయిపోయింది. నేను ఆ సబ్జెక్ట్ జోలికి పోవట్లేదు. తెలుగు ఫిలిం జర్నలిజం పైన ఇప్పుడు మీకున్న అభిప్రాయం ఏంటి? జర్నలిజం పైన అంత దాని గురించి నేను విశ్లేషించేంత దీనిలో లేను. మీరు పర్టికులర్గా అడిగితే నేను చెప్పగలను. సరే పర్టికులర్గానే అడుగుతాను. బయట నుంచి సినిమా తీసుకొని ఇక్కడికి వచ్చిన ఒక హీరోని, నీది హీరో మెటీరియలేనా అని ఒక క్వశ్చన్ కానీ, మీ ఇండస్ట్రీలో ఇలా జరగదా అని ఓపెన్ అడిగిన వాళ్ళు కానీ, సినిమా రిలీజ్ అయితే బ్లాక్మెయిల్ చేసి పోస్టులు వేసి డబ్బులు తీసుకొని రేటింగ్ ఇచ్చే జర్నలిస్టులు కానీ ఉన్నారా లేరా? ఉన్నారు లేరు అవన్నీ నేను చెప్పలేను కానండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. మీ ఒపీనియన్ చెప్పండి అంటున్నాను. నేను అంటది ఏంటంటే, ఇప్పుడు మీరు రేటింగ్లు ఇవి అన్నారు కాబట్టి ఒక వెబ్సైట్ ఏదైనా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ప్రొడ్యూసర్లుగా. ఇప్పుడు జనాలు ఉన్నారు, వాళ్ళకి నచ్చినాక దాన్ని సపోర్ట్ చేయమని అడుగుతాం తప్పితే వాళ్ళ మీద మనం ఏం వ్యతిరేకం కాదు, ఎవరి మీద ఏమి ఇది లేదు. సరే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒక జర్నలిస్ట్ మీద నా సినిమాలకు రాయొద్దు, నా సినిమాలకు రావద్దు, నా సినిమాలు చూపించొద్దు, నాకేమవద్దు, ఏం కాదు అని చెప్పేసి నాగవంశీ గారు మాట్లాడారు. మీరు కూడా మన కేరాం క్వశ్చన్లో ఏదో మాట్లాడారు. మీకు సీరియస్ పెయిన్ వస్తేనే మాట్లాడుతున్నారు ఆ టైంలో. బట్ 1-2 రోజుల్లో మీరే మళ్ళీ సర్దుమని చేసి ఆ విషయాన్ని క్లోజ్ చేయాలి. పెద్ద మనసుతోనే, మంచి యాటిట్యూడ్తోనే, మంచి అప్రోచ్తోనే మీరే క్లోజ్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం చేంజ్ రావట్లేదు. నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఇక్కడ మాత్రం చేంజ్ రావట్లేదు. మళ్ళీ వాళ్ళని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళతో మీకే సమస్య. ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదండి. ఇప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు దాని పబ్లిసిటీ మెటీరియల్ వెళ్ళాలంటే అందరూ కలిస్తేనే వెళ్తుంది. ఒకరినొకరిని దూరం చేసుకొని ఇది చేసుకోవటం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ. అదే మెయిన్ రీజన్. అందరిని కలుపుకొని వెళ్తేనే బాగుంటుంది ఇండస్ట్రీ. రాజేష్ దండ భయపడ్డా? భయం ఏమని కాదండి. ఇప్పుడు ఆ రోజు నేను స్టేజ్ మీద మాట్లాడింది నా ఫ్రెండ్స్ నువ్వు అలా మాడకుండా ఉండాల్సింది అని అన్నదానికి అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకు భయపడాలి ఎవరికి? నేను తప్పు చేసాను కాబట్టి నేను మాట్లాడక తీసుకుంటున్నా అని చెప్పాను. భయం కాదు. ఇప్పుడు నేను అందరితో కలుపుకొని వెళ్ళాలి కదా. అది తప్పు జరిగినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకుంటే అయిపోతే వచ్చేస్తాను. ఒక పెద్ద స్టార్ హీరో ఈ విషయంలో పిలిచేదో మాట్లాడారంటే మేము నాతోనా? ఫేక్. ఎవ్వరు ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడతారు. సరే ఆ విషయం అది వద్దాం సార్. ఇప్పుడు అఖండ విషయానికి వస్తాం. అఖండ 2 విషయం. అనిల్ సుంకర గారు ఎంత జెంటిల్మెన్. ఇండస్ట్రీలో ఏ జర్నలిస్ట్ అడిగినా సరే, ఏ మేకర్ని అడిగినా సరే, ఆయనతో కలిసి ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చాలా పాజిటివ్గా చెప్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన నేను ఒకరిని మూవీ ఉంది కదా, సుకుమార్ గారి దగ్గర 2 స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేరియేషన్స్తో 2 ఉన్నాయి, 2 వర్షన్లు ఉన్నాయి. ఆయన ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాడు. నేను ఒకరిని సినిమా అంత అనుకున్నంత పే చేయలేదు. బట్ ఏ రోజు కూడా అనిల్ సుంకర గారు సుకుమార్ నువ్వు ఈ వర్షన్ కాకుండా ఆ వర్షన్కి వెళ్ళుంటే బాగుండేది అని ఆయనతో, ఆయన టీంతో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక ప్రెస్ మీట్లో కానీ ఏ రోజు మాట్లాడలేదు. అంత కన్విక్షన్గా ఉంటాడు ఆయన. సార్ లాస్ట్లో ఆయన భరించవచ్చు. బట్ ఈరోజు పరిస్థితి వచ్చేస్తే ఆయన బ్యానర్ వల్ల, ఆ పేరు వల్ల సినిమా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి పేరు వల్ల? అనిల్ సుంకర గారు కానీ, 14 రీల్స్ కానీ, ఈ ఇష్యూస్ వల్ల అఖండ 2 సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్య ఎలా జరుగుతుంది? అసలు ఈ టాపిక్కి నాకు దాని గురించి డిస్కస్ చేసేంత సీనియారిటీ కానీ దాని గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు. అనిల్ సుంకర గారికి మీకు ఉన్న క్లోజ్నెస్ కొద్దిగా అడుగుతున్నాను సార్. అవును సార్, అనిల్ సుంకర గారికి నాకు ఉంటే నా సినిమాల వరకే, మిగతా నేను అసలు డిస్కస్ చేయను కదా. మేము ఏం చేయబోతున్నాం, 3 సినిమాలు చేసాం, నెక్స్ట్ ఏ సినిమా కలిపి చేద్దాం అనేది మాడుకుంటా కదా. మిగతా విషయాల్లో నేను పెద్దగా డిస్కస్ చేయను. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అఖండ 2? నాకు తెలియదు కదండి. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అనేది కాదు కదా సార్. అవ్వాలని వెయిట్ చేస్తున్నా. మీరు ఒకనొక టైంలో మాట్లాడుతూ అనిల్ సుంకర గారు నిజంగా నాకు గురువు, నా వెల్ విషర్. అవును, 100% ఇప్పటికీ అదే చెప్తా. సో మీకు తెలియకుండా ఉంటుంది ఏం జరుగుతుందో. ఇప్పుడు దానికి అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్ అయితే అనిల్ సుంకర్ గారిని అడుగుతారండి. అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్ కాదు కదా దానికి. వాళ్ళ బ్రదర్సే కదా. వాళ్ళ బ్రదర్స్, ఫ్రెండ్స్. ఆ టాపిక్ సెన్సిటివ్ టాపిక్ సార్. అయితే నేనేం అడగను.
ఓకే. నెక్స్ట్ ఏం సినిమాలు ప్రాజెక్టులు వెళ్ళాలి? నెక్స్ట్ సంయుక్తతో ది బ్లాక్ గోల్డెన్ మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. ఇంకొక 20 days అయితే సినిమా షూట్ ఫినిష్ అయిపోద్ది. అలాగే మన అన్నపూర్ణ స్టూడియోస్ తోటి నేను కలిసి ఒక సినిమా చేస్తున్నాను నరేష్ గారితో. సార్ అదొకటి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది. అలాగే అల్లు శ్రీష్ గారితో ఒక సినిమా డైలాగ్ వర్షన్లో ఉంది. ఇంకా ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి. చిన్నగా మీరు కూడా ఒక ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్తున్నట్టున్నారు. అసలు ఎక్కడండి, సంవత్సరానికి 2 సినిమాలే కదా, ఇప్పుడు వరుసగా 3 సినిమాలు పెట్టినారు లైన్లో. వింటా ఉంటాం కదండి కథలు. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీరే కదా అడిగారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే, సంయుక్త మీద ఇంకో 20 days ఉంది, అది ఫినిష్ అయినాక ఇంకోటి స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు నేను 2 సినిమాలే చేస్తూ ఉంటాను. అండ్ ఈ నిర్మాతల విషయానికి వస్తే సార్, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సినిమా పే చేసే పాత్రలు తగ్గిపోతున్నాయి. సో పాను ఏంటంటే సినిమా మేకింగ్ అనేది నిజంగా చాలా కష్టమైపోతూ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సర్వైవ్ అవ్వాలంటే నిర్మాతగా ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, ఇవాళ ఎవరు హీరో అయినా కథ వాళ్ళకి ఏదో ఆడియన్కి ఏదో నచ్చితేనే జనం థియేటర్కి వస్తున్నారు. అది నిజం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, కానీ తగ్గదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేయాలండి ప్రొడ్యూసర్. అది అంత మించి నేనేం చెప్పలేను ఈ విషయంలో. డబ్బులు పెడుతున్నా వద్దంటే కుదరదు, డబ్బులు పెట్టేస్తున్నాను సినిమా అయిపోద్దంటే కుదరదు. డబ్బులు పెట్టి సినిమా అయిపోద్ది అంటే, ఇప్పుడు ఒక కథ నచ్చి మనం సినిమా తీస్తున్నాం అండి, అది ఆడియన్కి నచ్చాలి. ఆడియన్కి మనం దగ్గర ఉన్నాం లేదనేది ప్రొడ్యూసర్కి మనం చెక్ చేసుకోవాలి. అది కనెక్ట్ అయితేనే సినిమా వర్కౌట్ అవుతుంది, లేదంటే అవట్లే. అండ్ ఓటీటీల ప్రభావం ఇండస్ట్రీ మీద ఒక రకంగా శాసిస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా, అందులో నో డౌట్. అందరూ వెళ్ళి తెలియకుండా అక్కడ ఇరుక్కుపోయారు అనుకోవచ్చు. ఇరుక్కుపోయారు అది నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మారిద్ది అనుకుంటున్నా. ఇంకొక 1-2 yearsకి అనేది మారిద్ది. జనం మీరు చూస్తే చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మీరు కొత్త లోకాన్ని మన ఒకటి వచ్చింది, సడన్గా డేట్ వేసినా కూడా హౌస్ఫుల్స్. మొన్న ఈటీవీ నుంచి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. బన్నివాస్ గారు, వంశనందిపాటి 2 సినిమాలు హిట్. అలా చిన్న సినిమాలు కూడా ఆడతాం, మంచి పరిణామం. జనాలు థియేటర్కి వస్తున్నారుగా, వాళ్ళకి నచ్చింది మనం తీయాలి. అంటే సినిమా రిలీజ్ డేట్ ఓటీటీ నిర్ణయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు ఇంకా నేను అంత దూరం వెళ్ళా. నిర్ణయించడం అంటే, ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా ఈ మంత్లో ఉంటాయి కదా, ఒక్కొక్కరు ప్లాట్ఫామ్ వాడు ఈ మంత్కి ఒక సినిమా పెట్టుకోవాలి అనేది, ఆ పద్ధతిలో వెళ్ళిపోయింది. అది మనకు తెలియకుండా. అండ్ నా లక్కీగా లాస్ట్ సినిమా ఆహాలో ఉంటాం, నేను ఈ మంత్ అని చెప్పటం నాకు ఇదైంది. అది ఆహా కాకుండా వేరే ఇది అయి ఉంటే నేను అక్టోబర్లో అని కాదేమో. అండ్ ఈ మధ్య అతిపెద్ద సంచలనం ఐబొమ్మ రవి అరెస్ట్. అంటే ఐబొమ్మ రవి చేసింది ఖచ్చితంగా ముమ్మాటికి క్రైమే. బట్ ఆడియన్స్ సైడ్ నుంచి కొంతమంది అతన్ని ప్రైజ్ చేస్తున్నారు. సో ఎలా చూస్తుంది? అది 100% తప్పే, క్రైమే. ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. అన్ని హీరోని చేయటం అనేది అయితే చాలా చాలా బిగ్ మిస్టేక్. డెఫినెట్గా పైరసీ వల్ల నష్టం జరుగుతుంది కదా, అలా చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఏం మైండ్ సెట్ నాకు అర్థం కావట్లే. సినిమా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, లేకుంటే పాప్కార్న్ రేట్లు ఎంత ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒకనొక టైంకి ఈ మధ్య నిర్మాతకి మీరు 1000 రూపాయలు ఖర్చు పెడితే నిర్మాతకు వచ్చేది ఇంత పర్సెంటేజ్, చాలా తక్కువ పర్సెంటేజ్. మీకు వీలైతే నాకు ఆ లెక్కలు ఏమైనా క్లియర్గా చెప్పగలరా? ఆ లెక్కలు క్లియర్గా అంటే, ఇప్పుడు 100 రూపాయల టికెట్ కొన్నాం అనుకోండి, దానిలో ట్యాక్స్ పోద్ది, థియేటర్ మెయింటెనెన్స్ పోద్ది, తర్వాత మాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి రిప్రజెంటేటివ్ ఉంటాడు, అతనికి రోజుకి 100-150 ఉంటుంది, అది పోద్ది. తర్వాత అందులో గ్రాస్ సరే ఒక రోజు మొత్తం మీద ఒక థియేటర్కి 50,000 వస్తే దానికి ప్రొడ్యూసర్కి వచ్చేది 20,000 ఉంటుంది. ఏది మేము రెంట్ కట్టకుండా పర్సంటేజ్లో అడిగితే అది ఒక 40% మాత్రం నిర్మాతకు వస్తుంది, అంతేనా? 40%లో మళ్ళీ ఖర్చులు ఉంటాయిగా. ఇప్పుడు సినిమా సపోజ్ నైజాం ఒక సినిమా 1 కోటి రూపాయలకి మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని రిలీజ్ చేస్తాడండి. ఆ సినిమా హిట్ అయింది, 2 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. 2 కోట్లలో ఖర్చులు పోవాలి. ఇప్పుడు నైజాంలో పేపర్ యాడ్లు ఉంటాయి, క్యూబులు కడుతున్నాం, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పోవాలి. ప్లస్ మన దగ్గర సినిమా కొనుక్కునే వాళ్ళకి కమిషన్ వెళ్ళాలి డిస్ట్రిబ్యూటర్కి. అవన్నీ పోయినాక వచ్చేది ప్రొడ్యూసర్. 20% అది పోయి ఖర్చులు పోయి ఇక్కడ ఎన్ని ఆడుతున్నాయి. 100 సినిమాల్లో ఆడేది 10-12 సినిమాలు.
అది కూడా చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చెప్పారు మీరు. ఎక్కువ చెప్పాను. ఓరే నాయన భయం వేస్తుంది, అది కూడా అట్లేదు అంటున్నాడు. అంతే కదా సార్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఎప్పుడు చూసుకున్నా కానీ 5 నుంచి 6% అంతే సక్సెస్ రేటు. అవును, కరెక్టే, 5%.